సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇది అయిపోతుంది. సరే అక్కడ దాకా ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న జానీ మాస్టర్ అరెస్ట్ అయినందుకు ఎస్ సో అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? లేదు, నేను చాలా చెప్పాను కదా, జానీ మాస్టర్ ఈజ్ గుడ్ పర్సన్. అది అనుకోకుండా అందరికీ అవుతాయి. ఇప్పుడు ఒక అసిస్టెంట్ అనేవాడు, అసిస్టెంట్ అనే లేడీ, మాస్టర్ ఎంతసేపు ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతోటి? మా అంటే 1 డే ఉంటాడు, 2 డేస్ ఉంటాడు. ఒక 24 hours అసిస్టెంట్ తోటే ఉంటాడు. ఎందుకంటే సాంగ్స్ కొరియోగ్రాఫ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో ఎక్కువ డీలింగ్ ఉంటుంది. ఒక్క సాంగ్కి ఒకే అసిస్టెంట్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ రావు. సాంగ్కి అసిస్టెంట్ మార్చుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సినిమా ఇండస్ట్రీ కదా ఇది. కంటిన్యూ ఒకటే అమ్మాయితో ఉంటే లవ్ అఫేర్స్ ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. మాస్టర్ అయితే గుడ్ పర్సన్. అది జరిగిందా జరగలేదా వాళ్ళిద్దరికే తెలియాలి, మనకు తెలియదు. అనవసరంగా ఎవరి మీద కూడా నిబంధనలు వేయద్దు అని చెప్పి నేను ఎక్కడ చాలాసార్లు చెప్పా. ఎందుకంటే ఆయన ఏదో అరెస్ట్ అయిన మనకు సంతోషం కాదు, రేపొద్దున నాకు కావచ్చు, రేపొద్దున ఇంకొకరికి కావచ్చు. మరి అలాంటి టైంలో అందరూ కలిసికట్టుగా ఉండాల్సింది పోయి ఎస్, అక్కడ మాత్రం ఎవరి పాటికి వాళ్ళు స్టాండ్ తీసుకొని సో వాళ్ళు నాకు అప్పుడు అలా చేశారు అందుకోసం నేను ఎందుకు సపోర్ట్ చేయాలని కొంతమంది, సో ఇలా చేయడం వెనకల దీని గురించి మీరేమంటారు? నేనేమంటా అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే జానీ మాస్టరు చాలా మంచోడు, ఆయన చాలా కష్టపడి వచ్చాడు కొరియోగ్రాఫర్గా. నేను అపోలో హాస్పిటల్ కూడా మీ ఇద్దరం కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం. ఆయన ఒక సిచ్యువేషన్లో రేంజ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ యూనియన్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లే. తెలుగు డాన్సర్స్ యూనియన్ వాళ్ళే తెలుగు డాన్సర్ కొరియోగ్రాఫర్కి సపోర్ట్ చేయట్లే. ఎంత పెద్ద గొడవలైనాయి, చాలా పెద్ద గొడవలైనాయి. కానీ అలా మాట్లాడడం తప్పు. ఎందుకు మాట్లాడడం తప్పు అంటే ఇప్పుడు ఏదన్నా ఫ్రాంక్గా మాట్లాడాలి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా అంటే కొరియోగ్రాఫర్గా చెప్పు, ఆయన పర్సనల్గా ఆయన బ్యాడా గీడా నీకు తెలియదు. ఎందుకంటే తెలియదు అంటే అది వాళ్ళ భార్యకి లేకపోతే అతని పక్క 24 గంటలు తిరిగే వాళ్ళకి తెలుస్తుంది తప్ప. ఇప్పుడు నన్ను అడిగారు చాలామంది, జానీ మాస్టర్ అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉందంటే నాకు తెలియదు అని చెప్పాను డైరెక్ట్. ఇప్పుడు మనం దాని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, కానీ మీరైతే ఈ తెలంగాణ అసోసియేషన్ దానికి ఒక సెక్రటరీగా ఉన్నారు అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే దీనికి సంబంధించిన వాళ్ళే కొంతమంది డాన్సర్స్ నాతో అన్నది ఏంటంటే బషీర్ మాస్టర్ పెద్ద దొంగ, ఓకే, డబ్బులు తినేశాడు, ఓకే, సో మాకు అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పేసి రానికోకుండా చేశారు. తెలుగు అసోసియేషన్ దాంట్లో ఉండాల్సిన వాళ్ళం తెలంగాణ పెట్టిన తర్వాత ఇందులోకి వచ్చాము, సో ఇందులోకి వచ్చిన తర్వాత కూడా మాకు రావాల్సింది కూడా రానికోకుండా చేసేసాడు అని అన్నారు. దీని గురించి మీరేమంటారు? యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే మేము యూనియన్ పెట్టిన తర్వాత, యూనియన్ పెట్టకముందు అసలు వీళ్ళకి డాన్స్ రాదని ఫిక్స్ చేసేసారు వాళ్ళు. తెలుగు యూనియన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ముద్ర కొట్టేసి వీళ్ళెవరికి కార్డులు ఇవ్వద్దు. ఎంతమంది? 200 మెంబర్స్. 200 మెంబర్స్కి అసలు లైఫ్ లేదుగా. లైఫ్ లేనప్పుడు కేసీఆర్ గారి దయ వల్ల తెలంగాణ వచ్చింది. దాంట్లో కొరియోగ్రాఫర్లు మేము ఉన్నాం, హరినాథ్ రెడ్డి వీళ్ళందరూ చాలామంది ఉన్నాం. అప్పుడు యూనియన్ పెట్టాం. యూనియన్ పెట్టింది మేము కూడా కాదు, వేరే కొంతమంది మాస్టర్స్ పెట్టారు. పెట్టి యూనియన్ పెట్టి నాకు ఫోన్ చేశారు, బషీర్ మాస్టర్ మీరు కూడా స్ట్రగుల్లో ఉన్నారుగా, మా యూనియన్లో జాయిన్ అవుతారా అంటే సరే అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మాట నా మంచితనం చూసి నన్ను సెక్రటరీ చేశారు. సెక్రటరీ చేసిన తర్వాత ఏం చేశాం, అందరి దగ్గర 55,000 కార్డ్స్ తీసుకున్నారు. అందరూ 55,000 కార్డ్స్ తీసుకున్నారు. తర్వాత మొత్తం పెద్ద గొడవలు అవుతున్నాయి. మా మీటింగ్ ఎక్కడ పెట్టామంటే కృష్ణకాంత్ పార్క్లో పెట్టాం. పార్క్లో పెట్టిన తర్వాత ఏమంటే కేసు అయింది. అంటే ఇంతమందితో పర్మిషన్ తీసుకోకుండా 200 మంది 300 మంది వచ్చిన తర్వాత అడిగితే అప్పుడు స్టిల్ నేను నిలబడి సార్ మాది యూనియన్ గొడవ ఇది, కావాలంటే నేనే కంప్లైంట్ మీకు చెప్తానని చెప్పి నా నెంబర్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయిన తర్వాత టక్కన ఆఫీస్ తీసుకున్నాం. ఎక్కడ? ఈ శ్రీనగర్ కాలనీలో వెనక తీసుకున్న తర్వాత ఇప్పుడు దానికి అన్నిటికీ ఖర్చులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? దాంట్లో ఆర్పి మాస్టర్ అనే అతన్ని వైస్ ప్రెసిడెంట్ పెట్టారు. ఆయన కూడా మొత్తం అందరు కలిసి ఖర్చు తీసుకున్నారు. మొత్తం వెళ్ళిన తర్వాత మేము తలసాని శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు, బాగా చేశారమ్మా, మస్తు చేశారమ్మా, మీటింగ్లు బాగా పెట్టారు, చాలా బాగుంది అన్న తర్వాత ఇక మీ మీటింగ్లు పెట్టి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తెలుగు యూనియన్ భయం స్టార్ట్ అయింది. 200 మంది డాన్సర్స్ యూనియన్ పెట్టారు. వీళ్ళు సాంగులు ఎక్కడ కూడా చేయనియద్దు అని చెప్పి ఒక కుట్ర పెట్టి సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ గారికి పుషింగ్, అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళు యూనియన్ పెట్టారు సార్, వీళ్ళు అంతా అది ఇది వీళ్ళకి డాన్స్ రాదు అది అని చెప్పి ఏదో చెప్పగానే ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన ఏమన్నా డైరెక్ట్, అరే మీరు యూనియన్ కాదు అది కాదు మీరు ఎవరెవరైతే కార్డులు తీసుకుంటారో ఏపీలో తీసుకోపోండి అన్నారు. ఇప్పుడు ఈ వెనక మా దగ్గర ఉన్న వాళ్ళంతా ఎవరు? అక్కడ సెలెక్ట్ కాక మా దగ్గరకు వచ్చి కార్డు తీసుకునే వాళ్ళు. అప్పటికే ఆల్రెడీ మంచి పెద్ద పెద్ద గొడవలైనాయి. జానీ మాస్టర్ని వీళ్ళందరినీ మేము కేసు పెట్టాం, జైలుకు పోయినాం, ఈ యూనియన్స్ రెంట్స్ అవన్నీ ఉంటాయి కదా అన్న తర్వాత ఆయన ఏమన్నారు, మేము మొత్తం స్టే చేసుకుంటుంటే మీరు పోయి తెలుగు యూనియన్లో కార్డు తీసుకున్నాగానే ఇక దొరికింది సన్నుగా వీళ్ళకి. ఎవరెవరం పోతామని చెప్పగానే ఒక 100 మెంబర్స్ చేతులు ఎత్తారు.
ఇప్పుడు మేము ఇంత కష్టపడి జైల్లో కేసు పెట్టి యూనియన్ పెట్టి మొత్తం ఖర్చు పెట్టి వీళ్ళందరికీ రోజు తిండి పెట్టి మొత్తం కోట్లెమ్మడి తిరిగి మొత్తం చేసిన తర్వాత మాకు సపోర్ట్ ఇవ్వాలా యూనియన్లో పోతా అంటారా? చెప్పండి, మీరు ఒక్క మాట చెప్పండి. మాకు సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నాం మాస్టర్ మీరు సాంగ్, అప్పుడు మాకు జీవిత గారు గడ్డం గ్యాంగ్ సినిమా సాంగ్ ఇచ్చారు, ఏది తెలంగాణ యూనియన్కి. మాకు తేజ గారు డైరెక్షన్లో సాంగ్ ఇస్తుంటే వీళ్ళు మొత్తం ఆపితే అప్పుడు కూడా చాలా ఖర్చు, ఆమె డబ్బులు కూడా ఇవ్వలే ఇంతవరకు. ఎవరు చేయలే, మన జీవిత గారు 75,000 రూపీస్ మాకు చెక్ ఇవ్వాల్సింది, మా సినిమానే రిలీజ్ కాలే, అది కాలే, మాకు లాస్ వచ్చిందని చెప్పి అంటే సరే మేము బోనే అనుకున్నాం, అయిపోయింది. తర్వాత అక్కడికి పోయేవరకు మీరు సాంగులు చేయొద్దు, మీరు పోయి ఏపీ యూనియన్లో కలవనంటే సార్ అన్నారు. అనగానే వీళ్ళందరూ ఎవరైతే 100 మెంబర్స్ మేము పోతాం మేము పోతాం అందరికి ఎవరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి సెట్ చేసి ఏపీ యూనియన్లో కార్డు తీసుకున్నారు పోయి. సో ఇక్కడ మిగిలిన వారు సార్ అటు ఇటు కాకుండా మధ్యలో మిగిలిపోయినా ఇప్పుడు నేను ఎట్టుపోలేను. ఇప్పుడు ఏపీ యూనియన్లోకి పోవాలా, నా వెనక 4 ఉన్నారు, నా వెనక మాస్టర్స్ ఉన్నారు, మేము ఆగిపోయిన ఎవరైతే డబ్బులు లేని వాళ్ళు ఉన్నారో ఇప్పుడు వీళ్ళు మా దగ్గర డబ్బులు తీసుకొని అక్కడ ఎంత కట్టారు? 3.5 lakh కట్టారు. 3.5 lakh కట్టిన పని చేస్తున్నారా? అదే బిర్యానీలు తెచ్చేయాలా, అదే వాటర్ బాటిల్ తెచ్చేయాలా, అదే తెచ్చేయాలా. ఇప్పుడు లాస్ట్కి ఎవరు బలయ్యారు? బషీర్ మాస్టర్, హరినాథ్ రెడ్డి మాస్టర్, మా దగ్గర ఉన్న కొంతమంది డాన్సర్లు. ఇప్పుడు మళ్ళీ మేము స్టిల్ ఏం చేసినాం, ఇట్లా కాదని తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఫ్రీ కార్డ్స్ అని చెప్పి 1000 కార్డ్స్ ఇచ్చాం. 1000 కార్డ్స్ ఇచ్చి చాలా పెద్దగా భారీ లెవెల్ చేసాం. ఇప్పుడు ఎవరు ఎక్కడైనా సాంగులు చేసుకోవచ్చు, మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా సాంగులు చేసుకుంటారు. ఇప్పుడు మా దగ్గర నుంచి ఎవరైతే వెళ్ళిపోయారో మేము గట్టిగా మాట్లాడి యూనియన్కి ఇంకా అడ్డు ఉంటున్నాం కదా, వాళ్ళు పుల్లలు పెడుతున్నారు. ఏమని పుల్లలు పెట్టాలా? బషీర్ మాస్టర్ని బ్యాడ్ చేయాలి, అన్నిటికీ ఆ దేవుడే చూసుకుంటాడు. ఇప్పుడు స్టిల్ నువ్వు పెద్ద కొరియోగ్రాఫర్ అయినా వాడికి పోయి ఒక సినిమాలు చేస్తున్నావా? లేదు కదా, చేయట్లే కదా. ఏం చేస్తున్నావు? మళ్ళీ అదే పుల్లలు, మళ్ళీ అదే. ఇప్పుడు నేను ఇంకా మంచిగున్నా, అప్పటికిప్పుడు తెలంగాణ పెట్టక ముందుకి ఇప్పటికి నేను ఇంకా ట్రెండింగ్లో ఉన్నా, రేంజ్లో ఉన్నా, సాంగులు చేసుకుంటున్నా, ఈవెంట్లు చేసుకుంటున్నా, సంగీతులు చేసుకుంటున్నా, సోషల్ మీడియాలో డబ్బులు వస్తున్నాయి. అబద్ధాలు ఆడినోడు పోయినావు, ఆడపోయి కార్డు తీసుకున్నావు, 3,50,000 కట్టి నీ బతికి ఏమైంది? ఇంకా నా మీద పడి ఏడుస్తూ వస్తున్నావు. సుమారు సోషల్ మీడియా ద్వారా ఎంత ఒక 15 లక్షలు 20 లక్షలు వస్తుందా నెలకు? మొన్నటి వరకు అయితే 15 lakhs వచ్చినాయి, ఇప్పుడైతే తగ్గినాయి. 50 లక్షలు 15 lakhs. నాకు ఎవ్రీ మంత్ ఒక $12,000 అట్లా వచ్చాయి. ఈ మధ్య మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్ నుంచే తగ్గిపోయింది. ఈ మంత్ మా అంటే ఒక 1.5 lakh కూడా రాలే. ఓకే, ఎందుకంటే మొత్తం తగ్గించేశాడు. ఇంకోటి ఏంటంటే సంగీత్ ఈవెంట్స్ బాగా చేస్తాను నేను. అమెరికా ఆన్లైన్ క్లాసెస్ కొరియోగ్రాఫ్ చేస్తా, జూమ్ క్లాసెస్. సో మొత్తం మీద మంత్లీ ఎంత సంపాదిస్తాను? మంత్లీ ఒక 15 lakhs అట్లా వస్తాయి. 15 lakhs వస్తాయి. సిచ్యువేషన్ ఖర్చులు ఉంటాయి కదా, మీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ షూటింగ్స్ ఉన్నప్పుడల్లా మనీ ఇస్తా. ఇక చాలా పెద్ద హ్యాండ్ మాస్టర్. అంటే నేను వచ్చిన దానికి, నన్ను చేసిన దానికి నాకు చాలా ఇప్పటికి కూడా నాకు బాధ. మంచికి లేదన్న వాల్యూ. మేము తెలంగాణ యూనియన్ పెట్టింది కూడా నా లెక్క ఎవడు కావద్దనే. కానీ లాస్ట్కి పోయి అక్కడ పోయి తీసుకొని కూడా ఇప్పటికీ కూడా పుల్లలు పెడుతున్నారంటే వాడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి పెడితే బాగుండు. ఇప్పుడు మా తెలంగాణ యూనియన్ నుంచి పోయిన మాస్టర్ బెన్నీ విజయ్, నా సామిరంగ డైరెక్టర్, ఆయనకి ఏం లేదు, బాంబే కార్డు తీసుకొని సాంగులు చేస్తుంటే చేయనీలే. నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని షూటింగ్ కాడ కూర్చొని సాంగులు చేయించేది. హ్యాపీ సినిమాలో బిందాస్ అనే పాట ఉందా, అది ఆయన చేసింది. చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడితే ఒక లెటర్ రాశాడు మాకు, మాస్టర్ సప్పైంది, దండం పెడుతున్నా, మా యూనియన్ నుంచి మీ యూనియన్ నుంచి వెళ్ళిపోతున్నా, ఏపీ యూనియన్ వాళ్ళు నన్ను బతకనియట్లే, సాంగులు చేయనియట్లే అని చెప్పి స్టిల్ ఇప్పటికి కూడా లెటర్ ఉంది మా దగ్గర. ఇప్పుడు డీకి జడ్జిగా చేస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా పోయిండు? ఎవరు సాంగులు చేస్తే పోయిండు? ఎవరు నిల్చుంటే పోయిండు? మేమే కదా.